బ్రో ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. నా ఫ్రెండ్ పేరు సన్నీ. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని బిన్ని. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. యాక్షన్ సీన్స్ అయితే చెప్పొద్దంటే చెప్పొద్దు బ్రో. హీరోయిన్ అయితే నిజంగా చెప్తున్నా, ఆశిక చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. చూడండి ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రో. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది బ్రో. నిజంగా అయితే నాగార్జున గారు చైన్ ని మడత పెట్టి ఒక వార్నింగ్ ఇస్తాడు. అదైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. సంక్రాంతికి అయితే మంచి హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినారు. లుక్స్ గురించి చెప్తే కనుక బ్రో నిజంగా చెప్తున్నాను, కోటిలో దొరుకుతాయి బుక్స్. కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ అంత బాగున్నాయి లుక్స్ అయితే. హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆశిక గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో బ్రో అరే సురేష్ ఏడిపించేస్తాడు. నరేష్ నిజంగా సెకండ్ హాఫ్ లో ఫుల్ ఎమోషనల్ అయిపోతారు సీన్స్ చూస్తుంటే కనుక. చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ అయితే ఉంది. గోల్కొండలో ఉంది కోట. క్లైమాక్స్ లో ఒకటే వేటాడేసిండు నాగార్జున అయితే. అంతా హ్యాండ్సమ్ గా ఉన్నాడు నాగార్జున. నిజంగా సూపర్ ఉన్నాడు మూవీ అయితే. బ్లాక్ బస్టర్. మ్యూజిక్ గురించి చెప్తే కనుక బ్రో, మ్యూజిక్ అయితే చెప్తున్నా కదా, ఎంఎం కీరవాణి గారు మంచి బీజిఎంస్ తో అయితే చెప్తున్నా కుమ్మేశాడు. ఎంఎం కీరవాణి అయితే కుమ్మి పడేశాడు బీజిఎంస్ మ్యూజిక్ అయితే. సినిమా సూపర్ డూపర్ హిట్. మా నాగార్జున గారిని మాస్ అవతారంలో చూసాము, అదిరిపోయింది. కింగ్ అంతే, మాస్ జాతర. అక్కినేని ఫ్యాన్స్ కు పండగ, అదిరిపోయింది, మామూలుగా లేదు. సూపర్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాగార్జున గారిని ఈ రేంజ్ లో చూపించడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కినేని ఫ్యాన్స్. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి మాదే. సోగ్గాడ చిన్న నాయన ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది మాస్ జాతర. అక్కినేని ఫ్యాన్స్ అందరికి ఇది మాస్ జాతర. ప్రతి ఒక్క ఆయనను స్క్రీన్ మీద చూడడమే మాకు నచ్చే సీన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కటి నా స్వామి రంగా ఈసారి పండగ మాదే. సంక్రాంతి కూచకోత అదిరిపోయింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. హీరోయిన్కి హీరోకు చాలా సిచ్యువేషన్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ అల్లరి నరేష్ గారు అయితే జీవించేశారు. ఎందుకంటే అల్లరి నరేష్ గారు నాగార్జున గారికి వీరాభిమాని. సో నాగార్జున గారి పక్కన అల్లరి నరేష్ ఈ పాత్ర ఆయనకే సెట్ అవుతుంది. చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ సెకండ్ హాఫ్లో ఏదైతే ఉన్నాయో అల్లరి నరేష్ గారి సెంటిమెంట్ చాలా కనెక్ట్ అయింది. సో ఎక్స్ట్రాడినరీ. సంక్రాంతికి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. 100% మన నాసామి రంగనే మూవీ. నా చేయి మీద టాటో నాగార్జుననే ఉంటుంది. ఆయన వీరాభిమాని. నాగార్జుననే ఉంటుంది ఆయన వీరాభిమాని. చాలా బాగా చేశాడు. గుంటూరు గారం కూడా మహేష్ బాబు క్యారెక్టర్లు కానీ మహేష్ బాబు సినిమాలు కానీ సినిమా పరంగా నేను చెప్పింది స్టోరీ పరంగా అన్ని సినిమాలు చూస్తాను. ఎక్సలెంట్ మూవీ అండి. పండక్కి 100%. ఇంకా హైదరాబాద్లో కాదు, మీరు గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ చూసుకున్నారంటే ఇటువంటి పండక్కి 100% పక్కా తెలుగు మూవీ మన తెలుగు సంప్రదాయం. బాగుందండి సినిమా. హిట్ మూవీ అండి. ఎలా అంటే నాగార్జున గారి యాక్టింగ్ మంచిగా అనిపించింది. అంటే ఇన్ ద సెన్స్ కిరణ్ గారి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అండ్ మోర్ ఓవర్ ఫైట్స్ కానీ అండ్ అల్లరి నరేష్ చేసే ఫైట్స్ కానీ అసలు హైలైట్ అనిపించింది. ముగ్గురు హీరోలు ఉన్నా ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి క్యారెక్టరైజేషన్ బాగా చేశారు. మోర్ ఓవర్ ఎలా అంటే మన అల్లరి నరేష్ నాకు మంచిగా అనిపించింది. అల్లరి నరేష్ మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాగార్జున యాక్టింగ్ మంచిగా అనిపించింది. యంగ్ లుక్స్ అనిపించాను నాగార్జున. అండ్ స్టోరీ లైన్ బాగుందండి. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. హీరోయిన్ క్యారెక్టర్ అంతా బాగుందండి. మోర్ ఓవర్ ఎలా చెప్పాలంటే సినిమా అయితే అంటే లాస్ట్కి వచ్చిన బుల్లెట్ దిగిందా లేదన్న తగ్గట్టు మంచి సినిమా, హిట్ మూవీ అండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ద బెస్ట్ మూవీ హనుమంతరావు ఇదే సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. హనుమాన్ మంచిగా ఉందండి. లుక్స్ పరంగా మంచిగా ఇచ్చాడు. ఆయన ఏజ్ తగ్గట్టు లుక్స్ మంచి మెయింటైన్ చేశాడు. హీరోయిన్ నైస్ లుకింగ్ అండి, అంతే. మంచిగా అనిపించింది. కామెడీ ఉంది. ఫ్యామిలీ వాళ్ళ తగ్గట్టు కామెడీ అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. మోర్ ఓవర్ స్టోరీ లైన్ బాగుంది. సినిమా అయితే బాగుందండి.